ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండినని ఆమెతో చెప్పాను. అందరూ జాగ్రత్తగా వినాలండి, అందరూ జాగ్రత్తగా వినాలి. యూదుల క్యాలెండర్ ప్రకారం 6వ నెలలో గబ్రియేలు అనబడినటువంటి దేవుని దూత మరి గలిలయ అనబడినటువంటి ప్రాంతంలో నజరేతు అనబడినటువంటి ఊరిలో ఉన్నటువంటి దావీదు వంశంలోంచి పుట్టినటువంటి మరి యోసేపుకి ప్రదానం చేయబడినటువంటి మరియా అనబడినటువంటి కన్యక దగ్గరికి దేవుని చేత ఆ దూత పంపబడ్డాడండి. ఆ దూత వచ్చినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పాడండి. దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పేటప్పుడు ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పగానే ఆమె ఆ మాటకి బహుగా తొందరపడి, అసలు ఈ శుభవచనం ఏమిటో ఏం చెప్తున్నాడు దూత, ఏంట శుభవచనం, ఏదైనా మంచి వార్త ఏదైనా తెచ్చాడా నా కోసం, మంచి శుభముతో కూడుకున్నటువంటి మాటలు ఏవైనా తెచ్చాడా, ఆనందాన్ని ఇచ్చేటువంటి మాటలు ఏవైనా తెచ్చాడా, సంతోషాన్ని ఇచ్చే మాటలు ఏవైనా దేవుడు నాకు పంపించాడా అని ఆమె ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. వెంటనే దూత అంటున్నాడు, మరియా భయపడవద్దు. చెప్పడం అయితే శుభవచనం అని చెప్పాడు, కానీ కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే భయపడొద్దు అంటున్నాడండి. అంటే శుభవచనం చెప్పేటప్పుడు ఎవరైనా భయపడతారా? మంచి శుభవార్త చెప్పారనుకోండి, మంచి నీకు ఆనందాన్ని కలిగించే వార్త చెప్పారనుకోండి, నీకు సంతోషాన్ని ఇచ్చే వార్త చెప్పారనుకోండి, కిందనేమో భయపడొద్దు అన్నారు అనుకోండి, ఏమైనా టాలీ అవుతుంది దానికి దీనికి? మేదనేమో దేవునితో ఏమని చెప్తున్నాడు, మరియా ఇదిగో నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పి ఆవిడ ఇంకా ఆలోచించుకుంటుండగానే కింద వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడంటే, మరియా భయపడొద్దు అంటున్నాడండి. చూసారండి, మరియా భయపడొద్దు అంటే అదైతే శుభవచనమే, సర్వలోకానికి శుభవచనమే. కానీ ఆ శుభవచనం ఇప్పుడు మరియా అనబడినటువంటి ఆ సాధనం, మరియా అనబడినటువంటి ఆ పాత్ర ఏ విధంగా శుభవచనాన్ని తీసుకుంటుంది అన్నది చూడాలండి. ఏ విధంగా శుభవచనాన్ని తన జీవితంలోనికి స్వీకరించగలుగుతుంది అన్న విషయాన్ని చూడాలి. చెప్పే మాట అయితే శుభవచనమే, కానీ దాని వెనకాతల భయపడొద్దని చెప్పాడు. భయపడొద్దు, మరియా భయపడొద్దు అని చెప్పి ఏమని చెప్తున్నాడు చూడండి, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. మేదనేం చెప్పాడో తెలుసా? మరియా నీకు శుభము అని చెప్పాడు. కిందకు వచ్చేసరికి నీకు భయపడొద్దని చెప్తున్నాడు. ఇంతకీ ఎందుకోసం భయపడొద్దని ముందుగానే చెప్పాడంటే, ఆమె కన్యక, ప్రదానం చేయబడింది, ఇంకా వివాహం కాలేదు, ఇంకా కన్యకగా ఉంది. కిందని భయపడొద్దని చెప్పి, ఇదిగో నువ్వు గర్భాన్ని ధరించి ఒక కుమారుని కంటాం. నిజంగా ఇది మరీకు శుభవచనమా అశుభవచనమా? ఒక వ్యక్తికి ప్రదానం చేయబడిందండి, మరియా, యోసేపు అనబడినటువంటి వ్యక్తికి ఇంకా వివాహం కాలేదు. దేవుడు వచ్చేమో నువ్వు గర్భం ధరిస్తావు, నీ కడుపులో నుంచి ఏమో ఒక వ్యక్తి పుడతాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, యేసు అని పేరు పెడతావు అంటే ఎలాగుంటుంది ఆవిడ పరిస్థితి? ఎలాగుంటుంది ఆ స్థితిలో ఆవిడ ఆలోచన? ఆవిడ కొన్ని రోజుల వివాహం జరగాలి, ప్రధానమైంది కొన్ని రోజుల వివాహం జరగాలి. ఈలోగా నువ్వు గర్భవతి అయిపోతావంటే ఆవిడ జీవితం ఏమైపోవాలి?
ఆవిడ బ్రతుకు ఏమైపోవాలి? ఆవిడని యోసేపు వివాహం చేసుకుంటాడా? చేసుకోలేడు. ఎందుకంటే ఇంకా ప్రధానం మాత్రం అయింది, వివాహం అవ్వలేదు వాళ్ళకి. ఈలోగా ఆవిడ గర్భవతి అయిపోతే ఒక కుమారుని కంటే ఎవరండి వివాహం చేసుకుంటారు? ఏ పురుషుడు వచ్చి వివాహం చేసుకోగలరు? ఇప్పుడు మరీ జీవితం ఏం కావాలి? ఇప్పుడు మరీకి అది శుభవచనంగా ఉందా, అశుభవచనంగా ఉందా? నిజంగా చెప్పాలంటే అది తనకి బాధ కలిగించే విషయంగానే కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే అది తనకు దుఃఖకరమైనటువంటి పరిస్థితి. అయ్యో నాకు గర్భమా అని కింద ఏమంటుందో చూడండి, కింద చెప్తే చదవండి. 33 వచనం, 31 వచనం నుంచి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికైనా ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులు యుగ యుగములు ఎన్నో, ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండేనని ఆమెతో చెప్పిన. ఇదిగో నీకు పుట్టబోయే శిశువు సర్వోన్నతుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన రాజ్యము అంతము ఉండదు. ఆయన రాజ్యానికి యుగ యుగాలు కూడా ఆయన యాకోబు వంశస్థులు వెళ్తాడు. ఆయన రాజ్యానికి అంతమే ఉండదు. దావీదు పరిపాలించాడంటే కొన్ని 40 సంవత్సరాలతో అంతమైపోయింది. సొలొమోను పరిపాలించాడంటే 40 సంవత్సరాలతో అంతమైపోయింది. సౌలు పరిపాలించాడంటే 40 సంవత్సరాలతో అంతమైపోయింది. ఇలా కొద్దిమంది రోజులు కొద్ది సంవత్సరాలతో అంతమైపోయింది. కానీ క్రీస్తు రాజ్యానికి 2000 సంవత్సరాల నుంచి ఈ రోజుకు కూడా ఆయన రాజ్యానికి ఏమి లేదో తెలుసా? అంతం లేదండి. ఆయన రాజ్యానికి అంతం లేదు. సంఘమే ఆయన రాజ్యం. ఆయన రాజ్యానికి ఏమి లేదు, అంతం లేదు. కాబట్టి చెప్తున్నాడు చూడండి. అప్పుడు మరియ ఏమంటుందో చూడండి 34 వచనంలో, అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అన్నదండి. వెంటనే ఆవిడలో టెన్షన్ మొదలైపోయింది. అయ్యా నేను ఇంకా వివాహం కాలేదు, నేను పురుషుని ఎరగని దాన్ని, అసలు నాకు గర్భం ఎలా వస్తుంది? ఇది ఎలా సాధ్యం? ఇది నేను కన్యకని, నాకు వివాహం కాలేదు, నేను పురుషుని ఎరగని దాన్ని, మరి ఇప్పుడు నాకు గర్భం వస్తే నా జీవితం ఏమవ్వాలి? నా బ్రతుకు ఏమవ్వాలి? నా ఫ్యూచర్ ఏమవ్వాలి? నా కుటుంబం ఏమవ్వాలి? నేనేమవ్వాలి? నా పరిస్థితి ఏమవ్వాలి అని మరియా ఆలోచనలో పడిపోయిందండి. ఇది ఎలా జరుగుతుంది అసలు? ఇది సాధ్యమేనా? ఇది ఎలా జరుగుద్ది అసలు? ఇది ఎలా జరుగుద్ది? ఇది ఎలా జరుగుద్ది అయ్యా? నేను కన్యకని, ఇది ఎలా జరుగుద్ది? సాధ్యమేనా అని అడుగుతుందండి. సాధ్యమేనా ఇది? నిజానికి మరీకి అదొక గొప్ప పరీక్ష. మరీకి అదొక గొప్ప పరీక్ష. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని తనకు సాధనంగా వాడుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి కొంత పెయిన్ అనుభవించి తీరాలి. అర్థం చేసుకోండి. దేవుడు ఒక వ్యక్తిని సాధనంగా ఉపయోగిస్తున్నాడంటే, నీకు శోధన వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే, క్రీస్తు నిమిత్తం నువ్వు కొట్టబడ్డావంటే, క్రీస్తు నిమిత్తం నువ్వు అవమానపరచబడ్డావంటే, క్రీస్తు నిమిత్తం ద్వేషించబడ్డావంటే, క్రీస్తు నిమిత్తం ఎగతాళి చేయబడ్డావంటే, క్రీస్తు నిమిత్తం దూషించబడ్డావంటే, క్రీస్తు నిమిత్తం వెలివేయబడ్డావంటే నువ్వు దేవుని చేతిలో పాత్రగా వాడబడుతున్నావన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుని చేతిలో సాధనముగా వాడబడుతున్నావు అన్న సంగతి నీకు అర్థం అవ్వాలి. ఎవరినైతే దేవుడు వాడుకుంటాడో వారికి మాత్రమే కొంత పెయిన్ ఉంటుంది వారి జీవితాల్లో. నార్మల్గా ఉండే వారికి పెయిన్ ఉండదండి. దేవుడు వాడుకుంటున్నాడు అనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. ఖచ్చితంగా పెయిన్ ఫేస్ చేయరు వారు. గుర్తుపెట్టుకోండి. లేకపోతే నువ్వు దేవుని చేతిలో సాధనవు కాదు, లేకపోతే దేవుని చేతిలో పాత్రవు కాదు. అండి ఈరోజు చాలామంది ఏదో అంటే ఎటువంటి పెయిన్ అనుభవించుకుంటా, ఎటువంటి శ్రమల గుండా వెళ్ళకుండా, ఎటువంటి శోధనల గుండా వెళ్ళకుండా, ఎటువంటి నిందలు అవమానాలు క్రీస్తు నిమిత్తం పడకుండా ఊరికనే దేవుడు నిన్ను గొప్ప సాధనంగా వాడుకుంటాడంటే అది కాదు సాధనంగా వాడబడ్డం అంటే. దేవుడు నిన్ను సాధనంగా వాడుతున్నాడు అని అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా నీ జీవితంలో పెయిన్ కొంతైనా నువ్వు అనుభవించి తీరాలి. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏదైనా పెయిన్ అనుభవించాడా? అందరూ. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇతరులకు పెయిన్ కలుగు చేశాడా? తను పెయిన్ అనుభవించాడా? ఇతరులకు పెయిన్ కలుగు చేశాడు. కానీ మారు మనసు పొందిన తర్వాత ప్రభువు నిమిత్తం రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట, అందరి ఎదుట, అన్యజనుల ఎదుట నేను ఏర్పాటు చేసుకున్న నాకు పాత్ర అని దేవుడు చెప్పాడు. ఇతడు నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి తెలియచేస్తానని ప్రభువు చెప్పాడండి. ఈరోజు దేవుని చేతిలో సాధనగా ఉపయోగపడాలంటే పౌలు ఎన్నో శ్రమలు పడ్డాడు క్రీస్తు నిమిత్తం. పౌలు ఎన్నో హింసలు పడ్డాడు క్రీస్తు నిమిత్తం. పౌలు ఎన్నో శోధనలు అనుభవించాడు క్రీస్తు నిమిత్తం. ఎన్నో బాధలు అనుభవించాడు క్రీస్తు పని నిమిత్తం, సువార్త నిమిత్తం. దేవుని చేతిలో సాధనంగా వాడబడ్డాడు.
గొప్ప పాత్రగా దేవుని ఇంట్లో వాడబడ్డాడండి. ఘనమైన పాత్రగా దేవుని ఇంట్లో వాడబడ్డాడు. ఇక్కడ మరియకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. మరియను కూడా దేవుడు ఒక సాధనంగా ఎంచుకున్నాడు. మరియను కూడా దేవుడు ఒక పాత్రగా తన చేతిలో వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. అదే పరిస్థితిలో ఒక రచయిత రాస్తున్నాడండి, ఒక ఇంగ్లీష్ ఆయన ఏమని రాస్తున్నాడో తెలుసా? మరియలాగే వాగ్దానాలను కనిపెట్టుకొని, అంటే యెషయా గ్రంథంలో వాగ్దానం చేశాడు కదా దేవుడు. ఇర్మీయా గ్రంథంలో, యెషయా గ్రంథం, ఇదిగో కన్యక గర్భవతి ఒక కుమారుని కంటదని చెప్పాడు కదా. ఆ ప్రవచనాన్ని ఆధారం చేసుకున్నట్ట చాలా మంది వివాహం చేసుకోకుండా కన్యలుగా మిగిలిపోయారట. ప్రభు నా గర్భంలో పుడతాడేమో, ప్రభు నా గర్భంలో పుడతాడేమో, ప్రభు నా గర్భంలో పుడతాడేమో అని. కానీ ప్రభు ఎవరిని ఎంచుకోలేదంటే ఇదిగో మరియని ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా? మరియని సాధనంగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. మరియని తన చేతిలో పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. అలా పాత్రగా వాడుకోవాలనుకున్నప్పుడు అది అంత ఈజీ అయిన విషయం కాదు. ఖచ్చితంగా పెయిన్ అనేది ఉంటుంది ఎవరి జీవితంలోనైనా. అక్కడ పౌలు జీవితంలో చూసాం. ఇక్కడికి వచ్చేసరికి మేదనేమో దయాప్రాప్తురాలు నీకు శుభం అని చెప్పాడు ఫస్ట్. కిందకు వచ్చేసరికి మరియా నువ్వు భయపడొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఏదో విషయం జరగబోతుంది, ఏదో ఇబ్బంది మరియ జీవితంలో రాబోతుంది, ఏదో పెయిన్ తన జీవితంలో అనుభవించడానికి సిద్ధపడాలి ఇంకా మరియా. ఇదిగో నువ్వు గర్భవతివై కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. అతను సర్వోన్నతుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన రాజ్యానికి అంతమో ఉండదు, యాకోబు వంశాన్ని యుగయుగములు ఆయన ఏలుతాడు అని చెప్పాడు. ఇప్పుడు మరియకి టెన్షన్ స్టార్ట్ అయింది, పెయిన్ స్టార్ట్ అయింది, ఆలోచనలు పడ్డ మొదలు పెట్టింది. అయ్యో నేను పురుషుని ఎరగని దానినే, నా జీవితం ఏమవ్వాలి, నా బ్రతుకేమవ్వాలి, నా కుటుంబం ఏమవ్వాలి, నేను ఎక్కడైనా తల ఎత్తుకునే పరిస్థితి ఉంటుందా, ఎవరైనా నన్ను ప్రేమించగలరా, ఎవరైనా నన్ను గౌరవిస్తారా, ఎవరింట్లోకైనా నన్ను రానిస్తారా, ఎవరైనా నన్ను పిలుస్తారా, ఈమె ఎలాంటి పని చేసింది, పెళ్ళి అవ్వకుండానే ఒక కుమారుని కన్నదని చెప్పి ఎవరైనా సమాజంలో నాకు విలువిస్తారా, ఎవరైనా సమాజంలో నన్ను గౌరవిస్తారా, ఎవరైనా సమాజంలో నన్ను చేరదీస్తారా, నా కుటుంబీకులే నన్ను చేరదీస్తారా అని చెప్పి మరియా హృదయంలో బాధపడిపోతుందండి. బాధపడిపోతుంటే అప్పుడు దేవుని దూత ఏమంటున్నాడు చూడండి, 20:34 వచ్చిన, అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలాగ జరగనని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోగు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పాడండి. అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కనను. నిజంగా ఈ మాట చదివినప్పుడు ఒళ్ళు గొగులు పరచాలండి. తెలుసా, ఈ మాట చదివినప్పుడు గూస్ బంప్స్ రావాలి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా స్త్రీలకి. ఏమంటుందో తెలుసా? వివాహం కాకుండానే తన గర్భవతి అవ్వడానికి, నింద మోయడానికి అవసరమైతే, ఇంకా ఆ యొక్క అవసరమైతే యోసేపు వదిలేస్తాడేమో తెలియదు, అంతే కదండి. యోసేపు వివాహం చేసుకుంటాడో లేదో తెలియదు, వదిలేస్తాడేమో తెలియదు, తన కుటుంబం ఎలా చూస్తారో తెలియదు, సమాజం ఎలా చూస్తుందో తెలియదు, తన స్నేహితులు ఎలా చూస్తారో తెలియదు, తన బంధువులు ఎలా చూస్తారో తెలియదు, నజరేతు ఊరివారు ఎలా చూస్తారో తెలియదు, అసలు తన జీవితం ఏమవుతుందో తెలియదు. కానీ మరియా దేవుని మాటకి లోబడింది. అందరూ జాగ్రత్తగా వినాలండి. మరియా దేవుని మాటకి విధేయురాలయ్యింది. మరియా దేవుని వాక్యానికి విధేయురాలయ్యింది. ఏమంటుందో తెలుసండి ఇక్కడ, అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలు, ఇదిగో ప్రభువు దాసురాలని అని చెప్తే కింద ఏమంటుందో చూడండి, నీ మాట చొప్పున నాకు చెప్పుగాక. చూసారండి దేవునికి ఎంత లోబడిందో మరియా. తన జీవితం గురించి కూడా ఆలోచించుకోకుండా, తన బ్రతుకు ఏమవుద్దో ఆలోచించుకోకుండా, తన పరిస్థితి ఏమవుద్దో, తన ఫ్యూచర్ ఏమవుద్దో ఆలోచించుకోకుండా, నీ మాట చొప్పునే నాకు జరగాలి. దేవునికి విధేయురాలైపోయిందండి, దేవునికి లోబడిపోయిందండి. మరియలో ఉన్నటువంటి ఆ విధేయతే, మరియలో ఉన్నటువంటి ఆ లోబడి జీవించే మనస్సే దేవుడు చూశాడండి. దేవుడు చూశాడు, నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అని దేవుడు మరియని అంతమంది కన్యకులు నజరేతులో ఉండగా కేవలం మరియనే ఎందుకున్నాడో తెలుసా? దేవుడు తనకు పాత్రగా, సాధనంగా మరియనే ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? దేవుని మాటకు లోబడే మనస్సు మరియలో ఉందండి. దేవుని మాటకు విధేయత కనపరిచే హృదయం మరియలో ఉందండి. తన జీవితం కోసం ఆలోచించలేదు, ప్రభువు కోసం ఆలోచించిందండి. తన జీవితం కోసం ఆలోచించలేదు, దేవుని కోసం ఆలోచించిందండి. తన జీవితం కోసం ఆలోచించలేదు,
ప్రభు కార్యనిమిత్తం ఆలోచించిందండి. తన జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంది. ప్రభువు ఎలాగైనా ఈ భూమి మీదకి నా ద్వారా రావాలి. ప్రభు ఏ విధంగా అయినా సరే ఈ భూమి మీదకి నా ద్వారా ప్రభు రావాలి. నేను ఒక సాధనంగా వాడబడాలి దేవుని కొరకు. ఆయన భూమి మీదకి రావడానికి నేను ఒక పాత్రగా వాడబడాలి. ఆయన ఈ భూమి మీదకి రావడానికి నేను ఒక సాధనంగా వాడబడాలి దేవుని చేతిలో అనుకుంది. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ప్రభువు దాసురాలని నేను ఎవరి దాసురాలి? ప్రభువు దాసురాలి. ఈరోజు నువ్వు ప్రభు దాసుడుగా దాసురాలుగా నువ్వు ఉండగలుగుతున్నావా? దేవుని మాటకి మరీలాగా నువ్వు లోబడగలుగుతున్నావా? దేవుని వాక్యానికి మరీలాగా విధేయత నువ్వు చూపించగలుగుతున్నావా? దేవుని వాక్యానికి మరీలాగా తగ్గించుకోగలుగుతున్నావా? తనకు పెయిన్ ఉందని తెలుసు, తన ఫ్యూచర్ ఏమవుద్దో అగమ్య గోచరం, తెలియదు ఏమవుద్దో, నెక్స్ట్ స్టెప్ ఏమవుద్దో తెలియదు. కానీ నేను దేవుని కొరకు సాధనంగా వాడబడాలని మరియా నిర్ణయించుకుంది. దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు మరియా వాడబడింది దేవుని చేతులు. మరియని దేవుడు తనకు పాత్రగా వాడుకోవాలనుకున్నప్పుడు, సాధనంగా వాడుకోవాలనుకున్నప్పుడు మరియా దేవుని చేతిలో పాత్రగా, ఘనమైన సాధనంగా దేవుని చేతిలో ఆ రోజు వాడబడింది. దేవుడు నీకు విధేయత ఉంటే, ఆయన మాట వినే గుణం నీలో ఉంటే, ఆయన మాటకు లోబడే జీవితం నీలో ఉంటే, ఆయన మాటకు విధేయత కనపరిచే హృదయం, మనస్సు నీలో ఉంటే, నిన్ను కూడా తనకు సాధనంగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ రాత్రికాల సమయం అంతా. ఒకవేళ నీకు ఆయన మాటకు లోబడే జీవితం నీలో లేకపోతే నిన్ను వాడుకోడు. ఆయన మాటని గౌరవించే జీవితం నీలో లేకపోతే నీకు ఆయన సాధనంగా ఉపయోగపడలేవు. దేవుని మాట ఆదాము వినలేదు కనుక దేవుడి చేతిలో వాడబడలేకపోయాడండి. సంసోను వినలేదు కనుక దేవుని చేతిలో వాడబడలేకపోయాడు. లోతు భార్య వినలేదు కనుక దేవుని చేతిలో వాడబడలేకపోయింది. అహరోను కుమారులు వినలేదు, దేవుని చేతిలో పాత్రలుగా వాడబడలేకపోయారు. ఇస్కరియోతు యోధా దేవుని మాటకు లోబడలేదు, సాతానికి అవకాశాన్ని ఇచ్చాడు, మరి లోకాన్ని ప్రేమించాడు. దేవుని చేతిలో పాత్రగా, ఘనమైన సాధనంగా, పాత్రగా వాడబడలేకపోయాడు. సంసోన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటే సంసోను వాడబడలేకపోయాడు. సౌలు రాజుని ఏర్పాటు చేసుకుంటే సౌలు రాజు దేవుని చేతిలో పాత్రగా, సాధనంగా వాడబడలేకపోయాడు. ఆకాన్ని దేవుడు ఏర్పాడు చేసుకుంటే ఆకాను కూడా అపవిత్రమైనది, శపితమైనది తెచ్చి తన డేరాలో దాచుకొని దేవుని కొరకు సాధనంగా వాడబడలేకపోయాడు. దేవుని మాట వినలేకపోయారు. కానీ మరి ఏమన్నదో తెలుసా? ప్రభువా, దూతతో చెప్తుంది, అయ్యా నా జీవితం ఏమైనా పర్లేదు కానీ ప్రభు కొరకు నేను సాధనంగా వాడబడాలి, ప్రభు కొరకు నేను ఒక పాత్రగా వాడబడాలి. చూడండి ఎంత గొప్ప కమిట్మెంట్ అండి, ఎంత గొప్ప కమిట్మెంట్ తీసుకుంది ఆ రోజు. తన జీవితం కోసం అస్సలు ఆలోచించలేదు, తన బ్రతుకు కోసం అస్సలు ఆలోచించలేదు, తన కుటుంబం కోసం అస్సలు ఆలోచించలేదు, తన ఫ్యూచర్ కోసం అస్సలు ఆలోచించలేదు. దేవుని పని నిమిత్తం ఆలోచించింది. దేవుని పని జరగాలి, నా ద్వారా దేవుని పని జరగాలి. ఈరోజు నువ్వు అలా దేవుని కొరకు ఆలోచిస్తే నిన్ను దేవుడు మరియలాగా, అపోస్తలుడైన పౌలులాగా తన కొరకు గొప్ప సాధనంగా నిన్ను వాడుకుంటాడండి. ఆయన మాటకు లోబడే హృదయం నిజంగా నేను ఉంటే నేను గొప్ప సాధనంగా దేవుని కొరకు వాడుకుంటాడు. ఆయన మాటకు వినేటువంటి లక్షణం నీలో ఉంటే, ఆయన మాట వినే స్వభావం నీలో ఉంటే దేవుడు పౌలులాగా, ఇదిగోండి మరియలాగా ఘనమైన సాధనంగా నిన్ను వాడుకుంటాడండి. ఘనమైన సాధనంగా నిన్ను దేవుడు వాడుకుంటాడండి. ఇంకొక సందర్భాన్ని మామూలు నోటి మాటతో చెప్తానండి. సౌలు దేవుని మాట విన్నప్పుడు రాజుగా ఉండకుండా దేవుడు విసర్జించాడు. ఒక కొత్త వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. దేవుని మనస్సుకు నచ్చిన వ్యక్తిని, దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తిని. తిన్నగా యెషయా ఇంటికి వెళ్ళాడండి సమూయేలు ప్రవక్త. నీ కుమారులో ఒకరిని రాజుగా ఏర్పాటు చేయమని, అభిషేకించమని దేవుడు నన్ను పంపించాడని చెప్తే ఆ యెషయా ఏం చేశాడో తెలుసా? తన పెద్ద కొడుకుని పిలిచాడు. చూడడానికి ఎత్తుగా, అందంగా, బలంగా ఉన్నాడు. సమూయేలును ఆ యెషయా అనుకుంటున్నారు, సమూయేలు ప్రవక్త అనుకుంటున్నాడు. ఎంత ఎత్తుగా, ఎంత బలంగా, ఎంత అందంగా ఉన్నాడు కనుక రాజుగా ఉండడానికి ఇతడే సరైన వ్యక్తి, ఇతడే సరిపోతాడు అనుకున్నాడండి. ప్రభువుని అడుగుతాను, దేవుని అడుగుతాడు, ప్రభువా ఇతనైనా రాజు అంటే ఇతను కాదు. రెండో వ్యక్తిని పిలిచాడు, రెండో కుమారుని పిలిచాడు, ప్రభువా ఇతనా రాజు అంటే ఇతను కాదు. మూడో వాడిని పిలిచాడు, ఇతను కాదు. నాలుగో వాడు, ఐదో వాడు, ఆరో వాడు, ఏడో వాడు అయిపోయారు. వీలైన కొడుకులు ఇంకెవరు కొడుకులు లేరని నీకని అడిగాడండి సమూయేలు ప్రవక్త యెషయా. ఆఖరి వాడు ఒకడున్నాడు, అడవిలో గొర్రెల్ని మేపుతున్నాడు. ఆ వ్యక్తిని పిలిపించు, అతను వచ్చే వరకు కూడా నేను ఇక్కడ ఉంటానని చెప్పాడు. వెంటనే దావీదు అడవిలో గొర్రెలు మేపుతూ, ఏ యోగ్యత లేదు, అసలు సమాజమే గుర్తించలేని పరిస్థితుల్లో,
కుటుంబమే సరిగ్గా విలువివ్వలేని పరిస్థితుల్లో, ఏదో అడవిలో అనామకుడిగా గొర్రెలు మేపుకుంటూ మరి లోకంలో ఏం జరుగుతుందో తెలియక అలాంటి పరిస్థితుల్లో దావీదు గొర్రెలు మేపుకుంటున్నప్పుడు ఇంటికి తీసుకొచ్చారు. దావీదు ఇంటి లోపలికి రాగానే దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడటం ప్రారంభించాడు. నేను కోరుకున్న వ్యక్తి అతను. చూసారండి, ఇందాక అననీతో ఏమని మాట్లాడాడో తెలుసా? పౌలు కోసం నేను కోరుకున్న సాధనం రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట, అన్యజనుల ఎదుట నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. ఇక్కడ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? సమూయేలు గ్రంథంలో 7 కాదు, అవసరం లేదు, వాళ్ళు నాకు పాత్రలుగా అవసరం లేదు. వాళ్ళు 7 కొడుకులు బలంగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, అందంగా ఉన్నారు, కానీ దేవునికి పాత్రలుగా ఉపయోగపడలేకపోయారండి ఆ 7. ఎందుకో చెప్పమంటారా? దేవుని మాట వినే లక్షణం వారిలో లేదండి. దేవుని మాటకు లోబడే గుణం వారిలో లేదండి. దేవుని మాటకు విధేయత చూపించే గుణం వారి 7 కూడా లేదు. దావీదులో మాత్రం ఉంది ఆ లక్షణం. దావీదులో మాత్రం ఉంది ఆ గుణం. దావీదులో మాత్రం ఉంది ఆ స్వభావం. దేవుని మాట వినే స్వభావం, దేవునికి లోబడే స్వభావం, దేవునికి విధేయత చూపించే, ఆయన మాటకు విధేయత చూపించే, ఆయన మాట వినే స్వభావం దావీదులో మాత్రం ఉంది కనుక దావీదు ఈ అడవిలో నుంచి వచ్చి ఇంటిలోకి ఇలా అడుగు పెట్టడం లేదు. దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. నేను కోరుకునే వ్యక్తి ఇతనే, ఇతను రాజుగా అభిషేకించని చెప్పాడు. దేవుడు దావీదుని తనకు సాధనంగా వాడుకున్నాడండి, పాత్రగా వాడుకున్నాడు. దావీదుని సాధనంగా, పాత్రగా దేవుడు వాడుకోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? మరియని దేవుడు సాధనంగా, పాత్రగా వాడుకోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? పౌలుని సౌలుగా ఉన్నప్పుడు మరి పాత్రగా, సాధనంగా వాడుకోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? దానికి కారణం ఏంటో చెప్పమంటారా? వారిలో దేవుని మాటకు లోబడే మనస్సు ఉంది, దేవుని మాటకు విధేయత చూపించే మనస్సు ఉంది, దేవుని మాటను గౌరవించే మనస్సు ఉంది, దేవుని మాటకు లోబడి జీవించే జీవితం ఉంది. ఈరోజు ఈ 2025 ఆఖరి దినాన్ని నీలో అలాంటి మనస్సు ఉంటే నువ్వు దేవుని చేతిలో వాడబడతావు, గొప్ప ఇంటిలో వాడబడతావు. కింద ఏమని చెప్పాడో తెలుసా? పై వాటిలో మీరు వాటి వలె ఉండక, అనగా పైవాటి అనగా అన్నీ కలిపి కాదు, అక్కడ బంగారం వెండి కాదు, కింద రెండు ఉన్నాయండి. ఏంటవి? కర్రతో చేయబడినవి, మట్టితో చేయబడిన వాటి వలె మీరు ఉండక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని దేవుని దృష్టికి బంగారు పాత్రగా నువ్వు ఉపయోగపడాలి. వెండి పాత్రగా నీవు దేవుని యొక్క సంఘంలో, ఆయన గొప్ప ఇంటిలో నువ్వు పౌల్లాగా, ఒక మరియలాగా, దావీదులాగా, ఇంకా చెప్పుకోవాలంటే చాలామంది ఉన్నారండి, వారిలాగా నువ్వు దేవుని కొరకు సాధనంగా, పాత్రగా వాడబడాలన్నది దేవుని ఉద్దేశం. ఈ 2026లోనైనా నీ మనసును మార్చుకొని, ఈ ఆఖరి దినాన్ని నీ మనసును మార్చుకొని, ప్రభువా ఎంతవరకు నీకు పనికిరాని పాత్రగా, పనికిరాని సాధనంగా, ఘనహీనమైన సాధనంగా నేను ఉండిపోయాను ప్రభువా. ఈ 2026 సంవత్సరంలో నాయన అపోస్తలుడైన పౌల్లాగా నన్ను వాడుకో ప్రభువా, నీ మాటకు లోబడతాను నాయన. మరియలాగా ప్రభువా నన్ను వాడుకో నాయన, నీ మాటకు లోబడతాను, నన్ను పాత్రగా, సాధనంగా వాడుకో ప్రభువా. దావీదులాగా నన్ను పాత్రగా, సాధనంగా నీ చేతిలో వాడుకో ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి.